ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ మద్యం విధానంపై మద్యాన్ని ఎవరైతే ఒక పరిశ్రమలు పెట్టేసి ప్రైవేట్ వ్యక్తులు దొంగ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని ఇంత పెద్ద ఎత్తుని మరి మార్కెట్లోకి తీసుకొస్తుంటే కూడా మాకు తెలియదు అనేటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న కాక మొన్న దీని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ వివరాలన్నీ మొన్న చెప్పడం జరిగింది. మరొకసారి మీకు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి నేను దాన్ని ఖండిస్తూ దాని మీద ఈయన మాట్లాడారు, ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు. అయ్యా జోగేశ్వరరావు, ఇప్పుడు మేము మద్య విధానంలో మేము చాలా అవకతవకలు చేసాము అనేటువంటి చెప్తున్నారు. సరే, మీరు చెప్పిన దాన్ని మేము ఒప్పుకోవట్లేదు. మీరు వచ్చి చేసిందేంటి? ఈ సంవత్సరంన్నర కాలంగా 2 ఏళ్ళు దగ్గరే అవుతుంది, 2 సంవత్సరాలు అయిపోతుంది దగ్గర కానీ 16-18 నెలలు. ఈ 16-18 నెలల్లో మీరు చేసింది మద్యం వేర్లు అయిపోతుంది, ఎక్కడ పారుతుందో చూపుతున్నారు కదా. ఎక్కడ పారుతుందో చూపించడం అనేటువంటిది కనపడకపోతే మేమేం చేయము? మీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కూర్చోండి, ఏ రకంగా పారుతుందో ఏంటో తెలుస్తుంది. మీయే కదా షాపులు ఇవన్నీ. నేను నేరుగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం, ఇన్ని చెప్తున్నారో బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాను, బెండ్ తీస్తానని చెప్పింది మీ ముఖ్యమంత్రి కాదా అని నేను అడుగుతున్నాను. ఎంతమంది బెండ్ తీశారు? ఎక్కడ బెల్ట్ షాపులే లేవా? లేకపోతే మధ్య ఏర్లై పారుతుందంటే ఊరికి 4-5 బెల్ట్ షాపులు ఉంటే ఏర్లై పారకపోతే ఏమవుతుంది? కుటీర పరిస్థితి ప్రతి చోటగా పెట్టుకెళ్ళిపోయి ఏదో ఉపాధి హామీ కింద ఉపాధి కల్పించడం కోసం వాళ్ళకి బ్యాగులు వేసుకెళ్ళి డోర్ డెలివరీ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు మీరు. ఇదే విధానం, మీ విధానం. ఎంతసేపు గత 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి విధానం గురించి చెప్తారు. దానికి సంబంధించినటువంటి ఫలితాలు మీ మాయ మాటలు నమ్మి, మీ మోసం మాటలు నమ్మి ప్రజలు తీర్పిచ్చేసారు. అయిపోయింది. మీరేం చేస్తున్నారు అనేటువంటిది కదా చెప్పాల్సింది ఇక్కడ. మీరు అది మానేసి అని చెప్తున్నారు. సరే, ఇవన్నీ కంటే మేము సూట్గా నేను అడుగుతున్నాను. 2-3 సార్లు అడిగాను, ఇప్పటికి మరొక నేను చెప్పలేదు. మద్యంతో సంబంధం అనేటువంటిది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరో పెట్టుకోకూడదని చెప్పేసి చాలా ఘాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విషయాలు చాలా సందర్భాలు విన్నాం ప్రెస్ మీట్లో. మరి మద్యం వ్యాపారంతో సంబంధం లేకుండా ఉన్నారా మీరు? ఎప్పుడూ లేనటువంటి విధానం ఈ నియోజకవర్గంలో 25 పైసలు వాటర్ మాకు కావాలని చెప్పేసి ప్రతి బ్రాందీ షాప్లోని మీరు భాగస్వామై ఉన్నారు. దాని గురించే విచ్చలవిడిగా ఈ బెల్ట్ షాప్ విధానాన్ని తీసుకొచ్చి ఎక్కడికక్కడ డోర్ డెలివరీ విధానాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితులు. ఊళ్ళో ఎక్కడ బ్రాందీ షాపులు లేవు, ఊరికి వెలపలు ఎక్కడో ఉండేటువంటి విధానం ఉండేటప్పుడు. ఇప్పుడు మీ అందరూ భాగస్వాములు ఉన్నారు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. మరి ఇన్ని చెబుతున్నటువంటి మీ ముఖ్యమంత్రి గారు బెల్ట్ షాప్ విధానం రద్దు చేస్తున్నాం మేము అని చెప్పగలుగుతారా? ఒప్పుకుంటాం. మీరు ఎప్పటికప్పుడు గుట్టకాల్చి బురద ఎదటోళ్ళ మీద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఈ ప్రభుత్వం మీరు చేసేటువంటి విధానాలు వీటిని తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఎవరైతే పబ్లిక్గా దొరికినటువంటి చిత్తూరు జిల్లాలో కానీ అన్నమయ్య జిల్లాలో కానీ పరిశ్రమలు పెట్టి లిక్కర్ తయారు చేస్తున్నారు. ఎక్కడ ఆఫ్రికా దేశంలో ఉండేటువంటి లిక్కర్ కంపెనీ పెట్టి ఇటువంటి చీప్ లిక్కర్ తయారు చేసే వాళ్ళు కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ విధానంతో ఇదా మీరు చేసేటువంటి విధానం. నిన్న కాక మన జోగి రమేష్ మీద చెప్పిస్తున్నారు మీరు. జోగి రమేష్ వ్యాపారం అంతా జోగి రమేష్ చేస్తున్నాడని చెప్పేసి
జోగి రమేష్ మీద ఎందుకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పించవచ్చు కదా. మీరు ఎవరు పేరు చెప్తే వాళ్ళ పేరు చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. జగన్పేట నియోజకవర్గంలోనే కాదు, ఈ జిల్లా అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల రేషన్ బియ్యాన్ని ఏ రకంగా మీరు ప్రజల దగ్గర కొనుగోలు చేస్తున్నారో, అది ఏ రైస్ మిల్స్కి ఇస్తున్నారో, ఆ రైస్ మిల్ ద్వారా మళ్ళీ ఎవరికి అమ్ముతున్నారో అనేటువంటిది పూర్తి వివరాలు ప్రజలు అందరూ చూస్తున్నారు. 18 రూపాయలకి మీరు కొన్ని, 21 రూపాయలకి 22 రూపాయలకి మీరు అన్ని, దాన్ని మళ్ళీ ఎవరైతే రైస్ మిల్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి రైస్ మిల్స్ ఉన్నాయో ఆ రైస్ మిల్స్ ద్వారా మరి బయటికి పంపించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్స్పోర్ట్కి బయటికి షిప్మెంట్కి వెళ్తే 40 రూపాయలు సుమారు కేజీకి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇంక ఏ రకంగా డబ్బు సంపాదించాలి, ఏ రకంగా మనం ప్రజల్ని నుంచి దోచుకోవాలనేటువంటి పని తప్పితే రెండోది ఎక్కడ కనపట్టలేనటువంటి విధానం. అది సరిపాక ఈ మధ్యకాలంలో మీ యొక్క అధికారం చేతిలో పెట్టుకుని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక రేషన్ డిపోల మీద రైడ్ చేయించి, అధికారులు పంపించి, కేసులు పెట్టించి, వాళ్ళని భయభ్రతులు చేసి, వాళ్ళ జీవనోపాధి పోద్దేమో అని చెప్పేసి వాళ్ళు వచ్చి మీకు చేత కండువాలు వేయించుకునేంత వరకు అధికారులు మళ్ళీ వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలుసుకోండి అని చెప్పడం, ఎమ్మెల్యేగా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని భయపెట్టి వాళ్ళ మెడలో కండు వేయించుకునేటువంటి విధానం. అంటే మీ పార్టీకి అంత మంచి పేరు, అంత మంచి ప్రజల్లో ఉండుంటే వాళ్ళే వచ్చి స్వయంగా మీ పరిపాలన ఆహ్వానిస్తున్నాం అని చెప్పేటువంటి విధానం ఉండాలి. ఈవేళ కపిలేశ్వరం మండలంలో కానీ, రాయవరం మండలంలో కావచ్చు, ఈ నియోజకవర్గంలో మెండపేట రూరల్ మండలంలో కావచ్చు, అనేక చోట్ల ఈ రేషన్ డిపోల మీద మీరు కేసులు పెట్టిస్తున్నారు. చిన్న చిన్న విషయాల మీద ఇప్పుడు ఏదో తంబేయించుకోవాలంటున్నారు. ఆ డిపో నడిపేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరి మీదకి వెళ్ళి మీరు ఇచ్చిన దాంట్లోనే ఉంది, మీ విధానంలోనే. మేము గతంలో డోర్ డెలివరీ చేసేవాళ్ళు రేషను, ఈవేళ డోర్ డెలివరీ తీసేసి ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళమని చెప్పారు. ఎంతమంది ఇస్తున్నాం ఆ ఊళ్ళో అనేటువంటి రికార్డు మెయింటైన్ చేస్తున్నారు. ఆ రికార్డు ప్రకారం వెళ్ళి తంబేయించుకోవాలి, ముసలోళ్ళు ఎవరైనా రాలేకపోతే వాళ్ళకి వెళ్తే మీ విధానాలను తంబేయించుకోవాలని చెప్పేసి వెళ్తుంటే వాళ్ళు వచ్చేటప్పటికి ఈ షాప్ మీద రైడ్ చేయటం, అధికారులు కేసులు రాయటం, ఇది మంచి విధానం అనేటువంటిది కాదు. ఎప్పుడన్నా మీరు ఈ సంవత్సర కాలంలో మీరు వచ్చిన తర్వాత ఎన్ని రేషన్ షాపుల మీద మీరు కేసులు పెట్టించారు, ఎంతమందిని మరి మీ దగ్గర తెప్పించుకున్నారనేటువంటిది మా దగ్గర అంతా ఉంది. మేమున్నటువంటి 5 సంవత్సరాల్లోని ఎక్కడన్నా ఎన్ని రేషన్ షాపులు తీసామనేటువంటిది కూడా ఒకసారి చూసుకోండి. మీరు గత 15 ఏళ్ళుగా మీరే ఉన్నారు ఎమ్మెల్యే. కానీ ఈ రేషన్ డిపోలు సాధారణంగా ఆ ఊళ్ళో వేరే పని చేయలేక ఆ డిపోలు నడుపుకునేటువంటి విధానం మనందరికీ తెలుసు. మన రికమెండేషన్ తోటి అధికార పార్టీ ఎవరుంటే అధికార పార్టీ యొక్క రికమెండేషన్ తోటి ఆ డిపో వాళ్ళకి ఇస్తుంటాం. మనం నిబంధనలు అనేటువంటి పేపర్ మీద ఎలా చూపెట్టినా ఆ రేషన్ డిపో నడుపుకునే వాళ్ళకి మనకు కావాల్సినటువంటి వ్యక్తులకి ఇస్తాం. తప్పేమంటలేదు నేను. కానీ అధికారాలు మారినంత మాత్రాన ఈవేళ పోయిన 5 సంవత్సరాలు ఎక్కడా ఏ డిపోని మేము తీయించేసినటువంటి సందర్భాలు లేవు, అన్యాయంగా కేసులు పెట్టిన సందర్భాలు లేవు. ఈరోజు మీరు చేసేటువంటి విధానం చూస్తున్నాం. నిన్న కాక మొన్న జరిగినటువంటి వెంటూరులో పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ డిపో ఉంది. దానికి ఒక 5 కేజీలు 6 కేజీలు ఎంతో తక్కువ వచ్చిందని చెప్పేసి అతని మీద కేసు పెడతానని చెప్పి బెదిరించి డిపో తీసి పక్కోడికి వేసేది అనఫిషియల్గా.
వాడు భయపడి వస్తే మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళనున్నాడు. మరి ఆ కేసు ఏమైపోయింది? మళ్ళీ ఆ షాప్ అతనికే ఇచ్చారు. షాప్ ఏదన్నా సీట్ చేసిన తర్వాత ఆ షాప్ మళ్ళీ అతనికే ఇవ్వాలనుకుంటే అది 6A కేసు పెట్టి 6A కేసులో ఫైన్ వేసిన తర్వాత ఫైన్ కడితే ఆ డిపో అతనికి చెప్తారు. ఇప్పుడు ఏమీ లేకుండా మళ్ళీ ఆ డిపో అతనికి ఎలాగొచ్చింది? మీరు పెట్టేటువంటి భయం వల్ల వచ్చి శరణ బాబోయ్ అని చెప్పుకుంటే ఆ డిపో మళ్ళీ అతనికి వచ్చింది. ఇదా విధానం, ఇదా పరిపాలన? ఏం చేస్తారండి? కపిలేశ్వర్లో ఉన్నాయి షాపులు ఈవేళ 2, 3 తీసేరు. తాతపూడి, ఒల్లూరు, ఇలాగే అనేక గ్రామాల్లో మీరు చేసేటువంటి విధానాలని ప్రజలు గమనిస్తున్నారు. దీనికి అధికారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది, తప్పు జరిగితే మాత్రం మీరు ఏమాత్రం కూడా ఉపేక్షించరు. కానీ తాత్కాలికమైనటువంటి విధానాలు మీరు అవలంబిస్తూ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పారని చెప్పేసి మీరు చేసేటువంటి విధానాలు మంచి కాదనేటువంటిది కూడా ప్రభుత్వాలు ఉండొచ్చు, పోవచ్చు. ఎప్పుడు శాశ్వతంగా ఒకే ప్రభుత్వాలు ఉండవు, మారుతుంటాయి. ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాలు నడుస్తుంటాయి. కానీ మీరు చేసేటువంటి ఈ విధానం మాత్రం తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం అనేటువంటి తెలియపరుస్తూ మీ యొక్క విధానాలు ప్రజలు గమనిస్తున్నారు. ఇది అధికారం ఉందని చెప్పేసి అందరూ చేస్తారు. కాక మొన్నదాకా ఎక్కడికి అదే చేయకుండా ఉండేది. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రకమైనటువంటి విధానాలు చేయటం అనేటువంటిది తీవ్రంగా దాన్ని మేము ఖండిస్తున్నాం అనేటువంటిది కూడా మేము